రెండు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల వల్ల వరదలతో రెండు రాష్ట్రాల్లో నష్టపోయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క సూచన మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క నేతృత్వంలో మన రెండు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. నిన్న వారు విజయవాడలో పూర్తిగా పర్యటించి ఈరోజు కలిసి కూడా ఇలా ఖమ్మం ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ గాని ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ఇది రాజకీయ కోణంతో చూసేటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసటగా నిలబడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడానికి సిద్దం ఉంది. దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులను వాడుకోకపోవడం వల్ల ఇప్పుడు దాదాపు 1345 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులున్నాయి. 100% నిధులు వాడుకుంటేనే తిరిగి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిధులు వాడుకోకపోవడం వలన దానికి ఖర్చు చేయడంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా శివరాజ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అన్ని విషయాలు వినడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సహాయం చేస్తాం, ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను పరిశీలించి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే ఈ ఎన్డీఆర్ఎఫ్ విషయంలో సడలించాలని చెప్పన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందింది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వాళ్ళు కూడా ఇలా రకరకాలు ఉంటాయి. పశువులు ఎండిపోయినాయి, ఇండ్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, అన్ని రకరకాలుగా నిబంధనలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా సెంట్రల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేస్తారు. రెండు నివేదికలను పరిశీలించి తప్పకుండా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది, చేస్తాం కూడా.